మంగళం సీన్ లాంటి పెద్ద చేపని ఢీకొట్టే సీన్ తీసుకో. ఇక్కడ పుష్ప వాడిన టెక్నిక్ పేరు అసిమెట్రిక్ డామినేషన్. మంగళం సీన్ పవర్ అంతా వాడి కుర్చీలో, వాడి దగ్గర ఉన్న జనాల్లో, వాడి డబ్బుల్లో, వాడి పొజిషన్లోనే ఉంది. పుష్ప దగ్గర ప్రైవేట్ ఆర్మీ లేదు, కానీ పుష్ప దగ్గర ఉంది ఎవడు బ్రేక్ చేయలేని ఫియర్లెస్ యాటిట్యూడ్. వాడి కళ్ళల్లో ఆవగించేంత భయం లేదు. డైరెక్ట్గా మంగళం సీన్ ఇంట్లోకే వెళ్ళి వాడి టేబుల్ మీద కూర్చొని డీల్ మాట్లాడాడు. నువ్వు ప్రపంచంలో పెద్ద పెద్ద కారు ఉన్నోడిని చూసి లేదా డబ్బులు ఉన్నోడిని చూసి నువ్వు చిన్న అయిపోతున్నావు. కానీ ప్రపంచానికి నీ పవర్ చూపించాలంటే పెద్ద పెద్ద బ్రాండ్లు, లగ్జరీ ఐటమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. నీ మైండ్ సెట్, రా యాటిట్యూడ్. పవర్ అనేది ఎప్పుడు బయట నుంచి లోపలికి రాకూడదు, మన లోపల నుంచి బయటికి రావాలి. పుష్పగాడు ఒకేసారి పెద్ద బాస్ అయిపోవాలని ఫీల్ అవ్వలేదు. వాడు ఒక్కొక్క స్టెప్ని తీసుకొని కాంకర్ చేస్తూ వచ్చాడు. ఇది ద అల్టిమేట్ కాంపౌండింగ్ ఇన్ రియల్ లైఫ్. కూలీ నుంచి కొండారెడ్డి దగ్గర నమ్మకమైన పార్ట్నర్గా మారాడు. అక్కడితో ఆకుండా డైరెక్ట్గా చెన్నై పార్టీతోనే డీల్ మాట్లాడి సిండికేట్కే మోనోపోలీ క్రియేట్ చేశాడు.